సో మలక్పేటలో మరొక అమాయకురాలైనటువంటి ఆడబిడ్డని ప్రాణం తీశారు అంటే ఒప్పుకుంటారా? శిరీష. అయితే ఏంటమ్మా, ఏం జరుగుంటుంది? అంత నరక యాతన అనుభవిస్తూ, అంటే కట్న వేధింపులే కారణమా లేకపోతే వేరే? లేదండి, ఆ అమ్మాయి భర్త వాళ్ళిద్దరూ చక్కగా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్న తర్వాత అతనికి డ్రింక్ హ్యాబిట్ ఉందిట. ఆ తాగుడు అలవాటు, దానికి తోడు అనుమానం అనే పిశాచం కూడా అతని మైండ్లో బైఠాయించింది. ఈ అనుమానం అనేటువంటి పిశాచాల్ని ఎవరు బుర్రలో నిలబెట్టుకుంటారో అటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఎయిదర్ వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే. ఇటీవలే మనము దాదాపు ఒక నెల రోజుల క్రితము ఒక ఇటువంటి అనుమానపు భర్త తన భార్యని ముక్కలుగా కోసి ఉడికించి చంపేసిన ఉదంతం గురించి మాట్లాడుకున్నాం. ఇతను అలాంటి పైశాచిక చర్యలు చేస్తే పోలీసులకు పట్టుబడిపోతాను, నా ఫ్యూచరు నాశనం అయిపోతుంది అని చాలా తెలివిగా ఆ అమ్మాయిని అనునిత్యము అనుమానంతో టార్చర్ పెడుతూ, అక్కడే ఉండి టార్చర్ పెడితే చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుందని అప్పుడప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు శ్రీశైలం దగ్గర ఎక్కడో ఉంటారట. అతని తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి వెళతాము అని చెప్పి తీసుకువెళ్ళడము, దారి పొడుగుతా అమ్మాయిని మాటలతోటి చేతలతోటి హింసించడము, ఇంకెక్కడెక్కడో ఊళ్ళమ్మట తిప్పుతూ కొట్టడాలు, తిట్టడాలు, వేధించడము, ఇలాంటి కార్యక్రమాలు అతను నిత్యకృత్యంగా పెట్టుకొని అమ్మాయిని టార్చర్ పెట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో అమ్మాయి ఇవన్నీ ఎంతకాలం భరించాలి? ఈ సమాజంలో జరుగుతున్న దారుణాలు కొద్దిపాటి చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు కదా. అంచేత ఆ పిల్ల వాళ్ళ అక్కకి చెప్పుకొని బాధపడిందట. నేను ఈ టార్చర్ భరించలేకపోతున్నాను, వాడు నన్ను అనుమానంతో అస్తమానం పీడిస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు తాగొచ్చి అని తోడబుట్టిన అక్కగారితో చెప్పుకుంటున్నా. ఆ అక్క సరే అయితే నువ్వు అక్కడ ఉండొద్దు, నా దగ్గరికి వచ్చేయి అంటే నన్ను ఇలా శ్రీశైలం తీసుకొచ్చారు, అది ఇదే అని చెప్పింది. మా అత్తగారి ఇంటికి అని చెప్పి తీసుకొచ్చాడు, కానీ ఏం చేస్తాడో తెలీదు, బాగా వేధిస్తున్నాడు అని చెప్పి బాధపడిందట. మధ్యాహ్నం ఫోన్ మాట్లాడిందట, సాయంకాలానికంతా అమ్మాయిని చంపేసి బాగా కొట్టితే చచ్చిపోతాండి మనిషి. చనిపోయిన తర్వాత అమ్మాయికి గుండెపోటు వచ్చి చనిపోయింది అని ఒక పచ్చి అబద్ధం చెప్పేసి అక్కడి నుంచి ఆ శవాన్ని తీసుకొని శవదహనం చేసే ఏర్పాట్లు చేసేసుకున్నారు. వీళ్ళకి ఆ అమ్మాయి అత్తగారు, శిరీష అత్తగారు మరెవరో ఇన్ఫార్మ్ చేశారట, కడసారి చూసుకోవడానికి మీ చెల్లిని రండి మీరు అని. కడసారి చూసుకోవడం ఏంటి, ఫోన్ మాట్లాడింది, మధ్యాహ్నమే ఫోన్ మాట్లాడాను, అదేంటండి అంటే లేదు మీ చెల్లి గుండెపోటు వచ్చి చచ్చిపోయింది అని చెప్పి. ఇంతటి దారుణాలు చాలా సునాయాసంగా ప్రాణాలని కోడి మెడ విరిచేసినట్టు తీసేయడం రోజు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఎప్పుడు కాగుతాయి. దీని అంతటికీ కారణం చెప్పాను కదండి, మనుషుల్లో మితిమీరిన స్వార్థము, దురలవాట్లు, అనుమానాలు, అలాగే ఈ అక్రమ సంబంధాలు, తర్వాత మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోవడము, ఇవన్నీ కూడా తన జీవిత భాగస్వామి తన బిడ్డల్ని కనింది, తన వంశానికి ఈ ఏమాత్రము అనుబంధము, భార్య అనేటువంటి ప్రేమ, గౌరవము ఏమీ లేకుండా ఒక ప్రాణిని, నిండు ప్రాణిని బాగా తన కండబలం అంతా చూపించి చితగ్గొట్టి అనుమానంతో చంపేశాడు ఆ దుర్మార్గుడు. ఇటువంటి దుర్మార్గులతోటి సమాజము పుచ్చిపోతోంది. ఇటువంటి వాళ్ళందరికీ కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. అంతేకాదండి, ఆడపిల్లలు కూడా అవేర్నెస్ రావాలి వాళ్ళలో. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే, తల్లిదండ్రులు కుదిర్చి పెళ్లి చేసినా సరే, భార్య వల్ల భర్త కానీ, భర్త వల్ల భార్య కానీ ఏ రకమైన టార్చరు అనుభవించడము మొదలైంది అంటే తక్షణమే వాళ్ళ పుట్టింటికి వచ్చేయాలి. వాళ్ళ ముందు జాగ్రత్త చర్యలు వాళ్ళు తీసుకోవాలి. కనీసం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి.
వాళ్ళని వాళ్ళు రక్షించుకునే ప్రయత్నాలు చేయాలి. అంతేగాని ఓర్పుగా ఆడవాళ్ళు చూద్దాం మారకపోతాడా అని అలా టైం వేస్ట్ చేస్తే వన్ ఫైన్ డే ఇంకా టైమే లేకుండా వాళ్ళ సమయాన్ని ముగింపుకి తీసుకొచ్చేస్తున్నారు. అలాగే భర్తల్ని చంపే భార్యలు కూడా ఉన్నారు. అందువల్ల స్త్రీలైనా సరే పురుషులైనా సరే మీ కుటుంబ జీవనంలో సంసార జీవనంలో అభిప్రాయ భేదాలు వచ్చినా లేదా ఒకరినొకళ్ళు హింసించుకునే పరిస్థితులు ఏర్పడినా తక్షణమే మీ కుటుంబ సభ్యులకి తెలియజేయడము, నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడము మీకు క్షేమదాయకం. అటువంటి మార్గాన్ని ఎన్నుకోండి. లేదంటే అకారణంగా వాళ్ళ దుర్మార్గపు చర్యలకి మీ ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. కుటుంబ శోకమే కదమ్మా లాస్ట్. తల్లిదండ్రులకి గర్భశోకమే. మరి మధ్యాహ్నం మాట్లాడితే సాయంకాలానికి ప్రాణం లేదంటే మనిషి. వాళ్ళ అక్క పాపం అంటోంది, నాకు భర్త లేడు, నేను విడోని, మా చెల్లిని నేను ఒక కూతురులా పెంచుకునేదాన్ని, వాడు అంతగా నచ్చకపోతే మా చెల్లిని పుట్టింటికి పంపించేయి అని కూడా అడిగాను నేను అని చెప్పి రోధిస్తోంది. మరి ఏం చేస్తారు? వాళ్ళ కర్మ ఆ విధంగా లిఖించబడి ఉంది. అందుకని బుద్ధే కర్మానుసారిణి అని పెద్దవాళ్ళు అంటారు. దయచేసి మీ సంసార జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్లు వచ్చినా తక్షణమే చుట్టుపక్కల వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి నియర్ బై పోలీస్ స్టేషన్లోనూ ఇన్ఫామ్ చేయండి. 100 నెంబర్ ఉంది కదా, 100 నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయండి. స్వేచ్ఛ కూడా లాక్కుంటేనే కదమ్మా, సొంత అక్కతో మాట్లాడితేనే లేని స్వేచ్ఛ. బయట పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకెంత సెల్ ఫోన్లు ఉంటాయి కదా, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి. 100 నెంబర్కి ఫోన్ చేసి లేదా కనీసం మెసేజ్ పెట్టి నా భర్త ఇలా అరెస్ట్ చేస్తున్నాడు అంటే వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వస్తారు కదా పోలీసులు.